చంద్రయాన్-3 వార్తల్లో ఉంది. గత సంవత్సరం చంద్రయాన్-3 ప్రపంచంలోనే మూన్ పైన సదరన్ పోల్లో దక్షిణ ధ్రువం దగ్గర ల్యాండ్ అయిన దేశంగా మన భారతదేశం గుర్తింపు పొందిందంటే దానికి కారణం చంద్రయాన్-3 అన్నమాట. సో ఈ చంద్రయాన్-3 నుంచి ఇంకొక న్యూస్ వస్తోంది. ఎక్కడైతే చంద్రయాన్-3 ల్యాండ్ అయిందో దాని దగ్గర పొజిషన్లో అంటే సౌత్ పోల్లో ల్యాండింగ్ ఎక్కడైతే ప్రజ్ఞాన్ ల్యాండర్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో దానికి దగ్గరలో ఒక క్రేటర్ దాదాపు 160 కిలోమీటర్స్ డయామీటర్ ఉన్న ఒక క్రేటర్ అంటే పెద్ద బిలం, ఇంకా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే గొయ్యి, పెద్ద గొయ్యి అనమాట. ఇది ఒక క్రేటర్ బయటపడిందని, అది ఎప్పుడో మూన్తో ఫస్ట్లో ఒరిజినల్గా ఉన్నప్పుడు ఫామ్ అయిన క్రేటర్ అని చెప్పి దీనికి సంబంధించి చాలా న్యూస్ వస్తోంది. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు దీనికి సంబంధించి రీసెర్చ్ కూడా చేస్తున్నారనమాట. ఈ క్రేటర్లో చాలా డస్ట్ రాక్ లేయర్స్ ఉన్నాయంట. దీనివల్ల మూన్స్ ఎర్లీ జియోలాజికల్ ఎవల్యూషన్, అసలు భౌగోళికంగా అక్కడ మూన్ ఎలా జియోలాజికల్గా ఎవాల్వ్ అయిందనే దాని మీద చాలా రీసెర్చ్ చేయొచ్చు. ఈ డస్ట్, ఈ రాక్ లేయర్స్ ఇవన్నీ కనుక పరిశోధిస్తాయని కూడా అంటున్నారనమాట. మూన్లో ఒక బేసిన్ ఉంటుంది అనమాట, ఇట్కిన్ బేసిన్ అని చెప్పి, AITKEN ఇట్కిన్ బేసిన్ అని చెప్పి మూన్ దగ్గర ఒక బేసిన్ ఉంటుంది. ఈ బేసిన్ కన్నా ముందే ఇది ఇక్కడ ఫామ్ అయింది, ఈ క్రేటర్ ఫామ్ అయింది అంటున్నారు. ఈ క్రేటర్ అనేది వచ్చిన పిక్చర్స్ ప్రకారం సెమీ సర్క్యులర్లో, ముఖ్యంగా చాలా సెమీ సర్క్యులర్ చాలా డీప్గా ఉన్న క్రేటర్ అంట. ఆ క్రేటర్ 160 కిలోమీటర్స్ డయామీటర్ ఉంటుందంట. ఈ క్రేటర్ దగ్గర చాలా మూన్కి సంబంధించి చాలా రిచ్ మెటీరియల్స్ అనేవి అక్కడ ఉంటాయి. అండ్ ఇది కనుక మనం స్టడీ చేయగలిగితే, ఆ మెటీరియల్స్ మొత్తం స్టడీ చేయగలిగితే చాలా డీటెయిల్స్ వస్తాయి మూన్ గురించి మనకి అని చెప్తున్నారు అనమాట. మనందరూ తెలుసు మూన్కి సంబంధించి ఇట్కిన్ బేసిన్ అనేది మూన్స్ లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఇంపాక్ట్ బేసిన్ అనమాట. దీన్ని చదవాలంటే ఇప్పుడు ఈ క్రేటర్ స్టడీ చేస్తే మనకి ఇంకా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ క్రేటర్ అనేది చాలా డస్ట్ పార్టికల్స్ లేయర్స్ అక్కడ ఉన్నాయన్నమాట, రాకీ లేయర్స్. దాంతోపాటు మూన్ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న స్మాల్ క్రేటర్స్ అయితే చుట్టూ చాలా ఉన్నాయంట. ఈ పెద్ద క్రేటర్ దగ్గర కూడా చాలా చిన్న చిన్న క్రేటర్స్ కూడా కనిపిస్తున్నాయంట. అయితే ఈ క్రేటర్స్ అన్ని కూడా డెబ్రిస్, బాగా దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నాయంట. ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే ఉందో ఆప్టికల్ కెమెరాస్ ఉపయోగించి హై రెజల్యూషన్ ఇమేజెస్ తీసిందనమాట. దానివల్ల ఈ క్రేటర్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు వస్తాయి. అండ్ ఇది ఒక యూనిక్ సైంటిఫిక్ ఆపర్చునిటీ, ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఆపర్చునిటీ. మనం మూన్ జియోలాజికల్ ఇంప్రెషన్స్, జియోలాజికల్ ఫార్మేషన్ స్టడీ చేసి అసలు మూన్ జియోలాజికల్ హిస్టరీ స్టడీ చేస్తే కనుక మనకి మూన్కి సంబంధించి ఎట్లాంటి మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి, చంద్రయాన్-3 తర్వాత 4కి మనకి ఇంకా లింకేజెస్ దొరుకుతాయి. అంతకుమించి ప్రపంచానికి కూడా మూన్కి సంబంధించి విజ్ఞానం ఇవ్వచ్చు, యూనివర్స్ ఫార్మేషన్ సంబంధించి కొత్త క్లూస్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా కొత్త సైంటిఫిక్ అబ్జర్వేషన్స్కి ఈ క్రేటర్ మనం కనిపెట్టం. ఈ ప్రజ్ఞాన్ రోవర్ హై రెజల్యూషన్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడం అనేది ఒక విశేషం అన్నమాట.